నేను 8 సార్లు కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరు జిల్లా వచ్చిన ప్రతిసారి కలిశాను. సీఎం ఆఫీస్కి వెళ్ళి కూడా కలిశా. అది ఏదో వాళ్ళు కళ్ళగంతలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను కలిశారా, లేకపోతే ఇంకోటి అని ఏదో అవకాశం ఇచ్చారు కదా మీడియా వాళ్ళు, కాసేపు ఉన్నది లేదంతా చదివేస్తే మా డ్యూటీ అయిపోయింది కదా అన్నట్టుగా చదివితే అది కరెక్ట్ కాదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్కలైపోయిందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అతకడానికి అవకాశం ఉండేది. ఏ భ్రమంలో తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగులు జరిగేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీటింగులు జరిగేటప్పుడు గేట్ల దగ్గర నిలబడి ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మేము వస్తామని. ఆ ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులు రావాలంటే మిగతా వాళ్ళందరూ వస్తా ఉన్నటువంటి ఆ ప్రెజరు మాకు ఇంకా చాలా ఎక్కువ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నాయకులని కార్యకర్తలని అగౌరవపరిచి లేకపోతే ఎక్కడ చేసినటువంటి పరిస్థితి లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆనంద భాస్కర్ గారు వారి యొక్క మాట తీరు సాగర్ గారు అండి, ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ సారీ ఆనంద్ సాగర్ గారు. అలాగే ఒకసారి అడగండి సార్. ఇంకా వేరే కాదు చిన్నప్పరెడ్డి గారు, ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు మొన్నటి వరకు, ఇప్పుడు చిరంజీవి గారు మొదలయ్యారా? చిరంజీవి గారు ఒక పక్క నుంచి, అలాగే అసలు ఇంట్లో వాళ్ళు విజయమ్మ గారు ఆవిడ ఆవేదన, కోర్టులో నన్ను ముద్దాయిగా నుంచోబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈ పిల్లల గొడవలతోటి అని చెప్పి ఆవిడ ఆత్మ క్షోభిస్తున్నది రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఆవిడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మనం ఇంటినే చక్కదిద్దుకోవట్లేదు, బయట ఏం ఉద్ధరిస్తాము అని కదా ట్రోల్స్ చేస్తున్నారు. సార్, చిరంజీవి గారికి సంబంధించి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు అనవసరంగా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఏం లేదండి, ఏం లేదు, మీరు వినలేదేమో, నేను ఆల్రెడీ దాని మీద చెప్పాను కదా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు. నేను విన్నాను మా శ్యామలా గారు మాట్లాడింది విన్నాను, ట్రోల్స్ జరుగుతున్నాయి విన్నాను. అంటే ఈరోజు ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడుతుందా అనేది కూడా మాట్లాడటానికి చూపించడానికి కూడా హాస్పిటల్స్ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఎవరైనా ఒకటేనన్న భావనని మనం అందరం కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఆయనకి మగపిల్లాడు కావాలని చెప్పేసి కోరుకుంటే కోరుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి, అత్త ఇస్తానంటే అబ్బాయిని ఇస్తానంటే కోడలు వద్దంటుందని ఏదో ఒకటి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అక్కడ జరుగుతుంది సినీ ఫంక్షన్కి జరిగినటువంటి ఒక కార్యక్రమం, దానికి దీనికి సంబంధం లేనటువంటి అంశం మాట్లాడి ఆడ మగ అనేటటువంటి జెండర్కి సంబంధించి ఏదో ఒక సపరేట్గా మాట్లాడినట్టు అనిపించి ఎవరికి వాళ్ళు చేతనైన విధంగా వాళ్ళు మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గారిని ప్రత్యేకంగా మేము అనటం కానీ తిట్టడం కానీ మాకు అవసరం లేదు. మా పనేదో మేము చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని చంద్రబాబు నాయుడు గారి ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో చేపించాల్సిన బాధ్యత ఆయన హామీ ఉన్నాడు, ఈయన చేపిస్తానన్నాడు కాబట్టి వాటి మీద మాకు ఫోకస్ ఉంటుంది, కానీ మిగతా వాటి పట్ల మాకు ఫోకస్ అవసరం లేదు సార్. ఓకే, ఏంటి చంద్రబాబు నాయుడు గారికి అసలు పవన్ కళ్యాణ్ గారు టచ్లోనే లేరట, ఉదయం నుంచి ఊదర కొడుతున్నారు మీ ట్రోల్స్. అదే సార్, చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశానికి సంబంధించినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారితో